తెలంగాణ రాజకీయాల్లో మూసీ ప్రక్షాళన కాకరేపుతోంది. మూసీ పునరుజ్జీవనం అవసరమే కానీ పేదనేల జోలికొస్తే ఊరుకోమంటోంది బీజేపీ. మూసీలో లూటో, ఢిల్లీలో బాటో కోసమే ఈ ప్రాజెక్టును చేపట్టారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. అలాగే ప్రతిపక్షాల ఆరోపణలకు మంత్రి పొన్నం గట్టి కౌంటర్ ఇచ్చారు. మూసీ వాసన చూసైనా వాస్తవాలు చెప్పాలన్నారు. ఎవడి కోసం 1,50,000 కోట్లు పెడతానంటున్నావు? దేనికోసం పెడతానంటున్నావు? మాకు అర్థమవుతున్నది. మూసీ మే లూటో, ఢిల్లీ మే బాటో. మూసీలో లూటో, ఢిల్లీ మే బాటో. ఎందుకు? నీ బాసులు ఢిల్లీలో ఉన్నారు. వాళ్ళ కోపం వస్తే నీ తుమ్మితో ఊడిపోయే ముక్కు నీది. ఎప్పుడు ఊసిపోతుందో తెలియదు. రాహుల్ గాంధీకి మూటలు పంపకపోతే ఆయన ఊకోడు. మూసీతో నువ్వు చేసే రియల్ ఎస్టేట్ వెనకాల ఎవరి లాభం ఉన్నది? ఈ ఢిల్లీకి మోసే మూటల వెనుక ఎవరి ప్రయోజనాలు ఉన్నాయి చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీరు మూసీ సుందరీకరణ అంటే ఏం చేయబోతున్నారు? ఏ రకంగా ప్రాజెక్టు ఉండబోతా ఉంది? నిధులు ఎక్కడి నుంచి తీసుకురాబోతున్నారు? 1,50,000 కోట్లు అవసరమా? అంతేకాకుండా ఏ రకంగా ఈ ప్రాజెక్టు ఉండబోతుంది? ఏది వాళ్లకు తెలుసో లేదో కానీ ప్రజలకు ఎవరికి తెలియదు, అధికారులకు ఎవరికి తెలియదు. కానీ ఇల్లు కూలగొట్టేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ముద్దు నిద్ర వదలంది. ఇక్కడ నిద్రపోతే వచ్చేదేముంది? తెలంగాణ బడ్జెట్ల కేటాయించలే. తెలంగాణ వరదలస్తే డబ్బులు కేటాయించావు. హైదరాబాద్ నుంచి రిప్రజెంట్ అయిన మంత్రిగా కేంద్రం నుంచి ఒక జీహెచ్ఎంసీకి ₹1 దేవు. ఇవాళ నిద్రపోతున్నట. రైట్, వెల్కమ్. ఒకటే రోజుకెందుకు కిషన్ రెడ్డి గారు తప్పకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క స్థితిగతులను దైవ సాక్షిగా ఉన్నటువంటి సమస్యను నిజం ఒప్పుకునే ప్రయత్నం చేయి.